ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక సోమవతి అమావాస్య అని అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అయితే అదే అన్ని శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది, చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, దానికి తోడు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎవరైతే ఈరోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారో వారికి సుడి తిరిగిపోతుంది, వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, వారి ఇంట్లో లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది, శివ అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈ 2 వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు యోగాలు ప్రార్థిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి, శివ కృప కటాక్షాలు మీకు కావాలన్నా ధనం మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి. సోమవారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు కూడా. చాలామంది అమావాస్యను శీర్షశకునిగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పని కూడా ప్రారంభించడానికి కూడా ఇష్టపడరు కూడా. కానీ సోమవతి అమావాస్య అలా కాదు. సోమవతి అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అందులోనూ ఈ అమావాస్య అనేది 2024లో చివరి అమావాస్య. కాబట్టి అమావాస్య రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకు అంతా మంచి జరుగుతుంది కూడా. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. అందులోనూ ఈ అమావాస్య జనవరి 1కు ఒక రోజు ముందు వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు ఈ 2 వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకు ధనానికి ఎటువంటి లోటు అనేదే రాదు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ సంవత్సరం అంతా మీరు అదృష్టవంతులు అవుతారు. ఎవరు ఏమన్నా సరే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వలన 2025లో మీ ఇల్లు అంతా సంతోషంగా తలతూగుతూ ఉంటుంది. మీకు అంతా మంచి జరుగుతుంది, మంచి రిజల్ట్ అయితే వస్తుంది, మీరు మంచిగా సంతోషంగా అనుభవిస్తారు కూడా. కనుక అందరూ ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకొని తిరుగులేని యోగాలు పొందండి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున అనగా సోమవతి అమావాస్య రోజున ఏ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాంప్రదాయాలలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందులోనూ కొన్ని పండుగలకు మరింత కొంత సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున 100 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అందులోనూ జనవరి 1 ఒకరోజు ముందు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కూడా. ఈ రోజున ఖచ్చితంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మన సంపాదన రెట్టింపు అవుతుంది, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, మన ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది, శివయ్య అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది, అంతులేని అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి. ఈ సోమవతి అమావాస్య రోజున అందరూ కూడా శివాలయానికి వెళ్ళి ప్రయత్నం చేయండి వెళ్ళడానికి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజున శివాలయానికి శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా మీకు పటాపంచలైపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకించి బిల్వపత్రాలను సమర్పించి ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమవతి అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదా మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్దరే శివలింగం ఉంటే కనుక ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి, చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు కొందరు, కానీ భయపడిన అవసరమే లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమిటి అంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగిన వారు మాత్రమే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకాలు చేయడం కుదరదు అనుకునేవారు మాత్రం ఇంట్లో పెట్టుకోకుండా
శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలానే ఇంట్లోనే శివపార్వతుల పటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందైనా సరే దీపారాధన చేసుకుని బిల్వ పత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమవతి అమావాస్య రోజున గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుని పూజించిన కష్టాలు పాపాలు అన్నీ పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలకు 100% ఫలితాలు వచ్చే అమావాస్య ఇది. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున 2 వస్తువులు గనక ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టమట. అందులోనూ ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి అమావాస్యలను చాలా ఇష్టపడుతుంది. కొంతమంది అమావాస్య అంటేనే భయపడిపోతూ ఉంటారు, ఏదో జరగబోతుంది అని, ఏదో అయిపోతుంది అని, దుష్టశక్తులు పెరుగుతున్నాయని భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలు అంటే ఏమి అవసరం లేదు. ఈరోజు కనుక ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ భయభ్రాంతులన్నీ కూడా తొలగిపోతాయి. మనిషికి అనేది ఉండదు, భయం అనేదే ఉండదు కూడా, దరిదాపులో కూడా రాదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంత ఎదగలేడు. కాబట్టి భయపడకండి, ఈ వస్తువులు తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. పసుపు అమావాస్య రోజున మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు కాబట్టి ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే లక్ష్మీదేవి కూడా చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది కాబట్టి, శుభకరమైంది కాబట్టి, ఇంట్లో శుభకార్యాలు జరగలేదు అని బాధపడేవారు ఎన్నో ఏళ్ళ నుంచి మీ ఇంట్లో అస్సలు ఏ శుభకార్యాలు జరగట్లేదు అని దిగులు పడేవారు కూడా ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. పురాణాల ప్రకారం ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది, చెడు అనేది ఇంట్లో నుండి బయటికి పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసనం ఉంటుంది కూడా, స్థిర నివాసనం ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న వస్తువులను పసుపును శరీరానికి రాసుకున్న స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు, లేదా పూజలకు కూడా ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు, వంటలో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం ఎలా అయినా సరే వాడుకోవచ్చండి. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా 10 రూపాయలు పెట్టైనా సరే పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే, లేదా మేము పసుపుతో పరిహారాలు చేద్దాం అనుకునేవారు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు వేసి ఆ గ్లాసుని మీ హాల్లో పెట్టండి. అలాగే ఆ రాత్రంతా అలాగే ఉంచి తర్వాత ఉదయాన్నే తీసి అవి ఒక చెట్టు మొదట్లో పోయండి. అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే దురదృష్టి నరదృష్టి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు కూడా. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను అయితే పొందండి. అంతేకాదు ఈ రోజున పసుపుని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలండి. అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన ఇక రెండో వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలకులను అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడతారట. యాలకులను అమ్మవారికి యాలకులు పరిహారం అన్నా యాలకులు దండన్నా చాలా ఇష్టమంట. ఈ పవిత్రమైన రోజున ఈ యాలకులను తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారు, కరుణ కటాక్షాలు మీపై కురిపిస్తారు. చాలామంది డబ్బు పరంగా ఎన్నో ఇబ్బందులు పోతూ ఉంటారు. డబ్బు సంపాదించినా మిగలడం లేదు అని, ఖర్చు అయిపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు. ఈ రోజున తప్పకుండా ఈ యాలకులను తెచ్చుకుంటే దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదండి. 5 రూపాయల యాలకులను ప్యాకెట్ తెచ్చుకున్నా చాలు, చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మీ జీవితమే మారిపోతుంది. కనుక ఈరోజు యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 50 రూపాయలు ఇలా మీ ఇళ్లను బట్టి చిన్న యాలకులను ప్యాకెట్ తెచ్చుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఈరోజు తిది వారం
బాగుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలకుల ప్యాకెట్లో నుండి 4 యాలకులను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసిన 4 యాలకులను దేవుడి ముందు పెట్టి తర్వాత సంకల్పం చెప్పుకోండి. మీ బాధని, కష్టాలను చెప్పుకోండి. దేవుడు నాకు ధనం కావాలి, డబ్బు కావాలి, 2025లో మాకు ధనం ప్రవాహం బాగా రావాలి, ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ 4 యాలకులను తీసి మీ ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినండి. 4 యాలకులు పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులు పెట్టేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చొప్పున ఈ యాలకులను తినేయండి. ఇలా తింటే మీకు అంతా మంచి జరిగిపోతుంది. కావలసినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగు ఉండదు. కాబట్టి ఈ అమావాస్య రోజున తెచ్చుకుంటే వస్తువులను పసుపు తెచ్చుకోండి, లేదా యాలకుల ప్యాకెట్లైనా తెచ్చుకోండి. రెండిట్లో ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు, రెండు కూడా తెచ్చుకోవచ్చు. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. రెండు తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువునైనా తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ రెండు కాదు, ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్నా మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకం అంటేనే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్నా శివుడికి మహాప్రీప్తి. అందుకే శివుడి చేతులు ఎప్పుడు కూడా డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తుంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడట. డమరుకం అంటే ఎంతో ఇష్టమంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పవిత్రమైన రోజున చిన్న డమరుకం తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. శివ యొక్క అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షాలు కూడా కలుగుతాయి. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజున ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. ఇలా ఈ పవిత్రమైన రోజున ఈ 3 వస్తువులలో పసుపు కానీ, యాలకులు కానీ, డమరుకం కానీ ఈ 3 వస్తువులలో 2 తెచ్చుకోండి, లేదా ఒకటైనా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఖచ్చితంగా కలుగుతాయి.